హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఏది హిట్ టాక్ ని తెచ్చుకోకపోవడంతో అఖిల్ లెనిన్ సినిమాకి అది బాగా ప్లస్ అయ్యాయి. దాంతో మరొకసారి 1 కోటి షేర్ మార్క్ అందుకుంది ఈ ఫిలిం. అయితే ఒడిసీ అనే సినిమా రిలీజ్ కాకపోయింటే ఇంకాస్త గ్రోత్ చూపెట్టేది. సండే రావాల్సిన గ్రోత్ ఫ్రైడేనే చూపెట్టుండేది లెనిన్ ఫిలిం. ఒడిసీ ఇండియాలో రీసెంట్ ఇండియన్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే పెద్ది తర్వాత ఇండియాలో 20 కోట్ల గ్రాస్ పెట్టిన సినిమాగా దుమ్ము లేపింది. ఇక డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆల్ఫా సినిమా కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయగా ఓటీటీలోకి మా ఇంటి బంగారం వచ్చేసినా కూడా ఇంకా రన్ అవుతుంది. సో లేట్ చేయకుండా మిగిలిన సినిమాల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నిన్న రిలీజ్ అయిన ఓసుకుమారి విషయానికి వస్తాయి. ఆంధ్రాలో 22 లక్షలు, తెలంగాణలో 16 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుని వాల్వేడిగా 40 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ 19 లక్షల రేంజ్ లో ఉంది. ఇదైతే చాలా పూర్ ఓపెనింగ్స్. ఇక ఆల్ఫా విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 15 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం 15 డేస్ కి గాను ఇండియాలో 69.5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 27.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో వాల్వేడిగా 97 కోట్లకి చేరుకుంది. షేర్ 46 కోట్ల పైన ఉండగా మూవీ బ్రేక్ ఇన్ టార్గెట్ 65 కోట్లు కావడంతో మరో 19 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో డిజాస్టర్ టాక్ తో కూడా సినిమా యావరేజ్ వరకు వెళ్లేలా కనిపిస్తుంది. ఇక ఒడిసీ విషయానికి వస్తే ఖచ్చితంగా 1 బిలియన్ కొడుతుందని ఫ్యాన్స్ అయితే గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇండియాలో 100 కోట్లు కొట్టే దిశగా వెళ్తూ ఉండగా తెలుగు స్టేట్స్ లో 3.5 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం ఇండియాలో 17 కోట్ల నెట్ 20 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయింది. చూడాలి 200 కోట్లకి వెళ్తుందో లేదో. ఇక రావ్ బహదూర్ విషయానికి వస్తే 15 డేస్ కంప్లీట్ అయ్యేలోపు 12 కోట్ల గ్రాస్ టచ్ అయిన ఈ ఫిలిం వాల్వేడిగా 11 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఓవరాల్ గా ఫ్లాప్ కానుంది. ఎందుకంటే ఈ సినిమా రన్ అయిపోయి ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు కలెక్ట్ చేసే స్థాయికి దిగిపోయింది. ఇక మా ఇంటి బంగారం విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసినా కూడా ఈ వీకెండ్ మంచిగానే రన్ అవుతుంది. అయితే ఈ సండేనే సినిమాకి ఆఖరి బిగ్ డేగా చెప్పొచ్చు. అండ్ ఇప్పటివరకు ఇండియాలో 71.5 కోట్ల పైన గ్రాస్, ఓవర్సీస్ లో 27.8 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో వాల్వేడిగా 100 కోట్ల గ్రాస్ ని 2 డేస్ లో అందుకోబోతుంది ఈ ఫిలిం. అది కూడా ట్రేడ్ లెక్కల్లో. రీసెంట్ టైంలో ప్రొడక్షన్ నెంబర్ ట్రేడ్ నెంబర్ 1 వచ్చిన సినిమా ఇది ఒకటే అని చెప్పొచ్చు. ఇక లెనిన్ విషయానికి వస్తే 8వ రోజు కూడా వాల్వేడిగా ఏదో రకంగా 2 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిలిం. ఇప్పుడు 9వ రోజు 10వ రోజు 3 కోట్లు కలెక్ట్ చేసుకుంటూ వెళ్లి 6 కోట్లు కలెక్ట్ చేసింది అంటే సినిమా అనుకునే టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి మూవీ తెలుగు స్టేట్స్ లో 25 కోట్ల షేర్ 42.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా వాల్వేడిగా 31 కోట్ల షేర్ 56.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ 2 డేస్ 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగలిగితే 10 డేస్ లో 62 కోట్లకి వెళ్తుంది ఈ ఫిలిం. అప్పుడు 70 కోట్లు కూడా ఫుల్ రన్ లో కలెక్ట్ చేయొచ్చు. చూడాలి 40 కోట్ల షేర్ అందుకుంటుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దాట్ ద వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.